కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. కృష్ణయ్య ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అవతార స్వరూపాన్ని ఈ ధరిత్రికి చూపించారు. ఒక పక్కన బాల్యము నుండే లీలలన్నిటినీ చేసుకుంటూ వెళ్తూ ఆ లీలలన్నీ సరిపోవు, లీలల్ని చూసినటువంటి వాడు లీలల దగ్గరే ఆగిపోతారు. దానికంటే అతీతంగా అది దాటి ప్రతివాడు వాడి లోపల ఉండేటటువంటి దోషాలన్నీ దిద్దుకుండేటటువంటి ఒక మహత్తరమైన ఉపనిషత్ వేదాంత సారాన్ని అందించాలి, ఈ మానవాళిని మొత్తాన్ని ఉద్ధరించాలి అనే సదుద్దేశ్యంతో అద్భుతమైనటువంటి యుద్ధరంగం మధ్యలో అర్జునుడు నా 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 అని మోహంతో నా బంధువులు, నా తాత, నా గురువు అని బాధపడుతున్న సమయంలో మోహము నుంచి అతన్ని దూరము చేసి, అంటే మానసిక దౌర్బల్యంతో ఉన్నటువంటి అర్జునుడికి ఏది కర్తవ్యము అనేటటువంటి కర్తవ్య బోధ చేసినటువంటి మహితోన్నతమైనటువంటి ఆ ఉపదేశమే భగవద్గీత. అంటే సాక్షాత్తు భగవంతుడిచే గానం చేయబడ్డది. అలాంటి ఆ భగవద్గీత ఉద్భవించినటువంటి రోజుగా 2-3 రోజులు చెప్తే అందులో ప్రసిద్ధిగా మార్గశిర శుద్ధ ఏకాదశిని కూడా మనం చెప్పుకుంటాం. ఈ గీతా జయంతి అనేటటువంటిది ఏదో ఆ రోజు జరిగింది అని అనుకోకుండా ప్రతి నిత్యము ప్రతి ఒక్క హృదయములో ఈ భగవద్గీత అనేటటువంటిది పుడుతూనే ఉండాలి, ప్రతి క్షణము పుట్టాల్సినటువంటిది. కారణం ఏమిటి అంటే, ఒక అర్జునుణ్ణి దూడగా చేసుకొని ఉపనిషత్తులన్నీ ఉండేటటువంటి ఆవు దగ్గరికి పంపించి చేపగానే ఆ అద్భుతమైన ఉపనిషత్ సారాంశం మానవాళికి అందించాలి అనే ఉద్దేశంతో ఆ ఘట్టం వచ్చింది. అది ఎవరు చూశారయ్యా ఆ సమయంలో అంటే ధృతరాష్ట్రుడు కూడా చూశాడు. ధృతరాష్ట్రుడు అంటే పూర్ణమైనటువంటి గుడ్డివాడు. ధృతరాష్ట్రుడు ఆయన కాదు, మనం అందరము ధృతరాష్ట్రులమే. నిత్యము ఈ యుద్ధరంగంలో కళ్ళు మూసుకొని నా 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 అనే మోహంతోటి కొట్టుకుంటున్నాం. అర్జునుడు పాపం ప్రేమతోటి మోహము, ఈయనకి రాగముతో కూడినటువంటి మోహము ధృతరాష్ట్రుడికి. ఇవన్నీ పోవాలి అంటే భగవద్గీత అనేది కావాలని ఆ భగవద్గీతని భగవంతుడు మన శ్రేయస్సు కోసం అందించినటువంటి మహత్తరమైన రోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి.